కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్, కూలీ ఒకే రోజు బరిలోకి దిగడంతో ఏ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. కాంపిటీషన్ ఎంత హెవీగా ఉన్నా థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి తెలుగు రైట్స్ తీసుకుంటున్నారు. మరి ఈ పోటీలో పెట్టుబడి అయినా వస్తుందా? హావ్ ఎ లుక్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయకపోయినా వాయిదా పడే ఛాన్సే లేదు. మరోవైపు రజనీకాంత్, కూలీ పాటతో ప్రచారం స్టార్ట్ చేశారు. రెండు పాన్ ఇండియా మూవీసే. వార్ 2కు హిందీలో మంచి క్రేజ్ కలిసి రానున్నా ఎన్టీఆర్ కు బలమైన తెలుగులో కూలీ నుంచి గట్టి పోటీ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవర హిట్ తో వార్ 2కు మంచి క్రేజ్ ఉన్నా కూలీ దెబ్బ కొడుతోంది. 100 కోట్లకు పైగా ఉంటుంది అనుకున్న వార్ 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ తగ్గింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 తెలుగు రైట్స్ ను 100 కోట్లకు పైగా కోట్ చేసింది. కూలీ కూడా బరిలో ఉండడంతో నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ధైర్యం చేయలేకపోయారు. ఎట్టకేలకు తారక్ మీద అభిమానంతో దేవర రైట్స్ తీసుకున్న నాగవంశీనే దాదాపు 100 కోట్లిచ్చి వార్ 2 రైట్స్ సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ గత 2 సినిమాలు లాల్ సలాం, వేటయాన్ తెలుగులో డిజాస్టర్స్ అయిన దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ పేరుండడంతో కూలీ మంచి హైప్ తో రిలీజ్ అవుతోంది. విజయ్ కు తెలుగు మార్కెట్ 10 కోట్ల రేంజ్ లో ఉండే టైంలో లోకేష్ ఇమేజ్ కారణంగా లియో రైట్స్ 16 కోట్లకు అమ్ముడైనా 26 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ లెక్కలతోనే కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. లోకేష్ కు ఉన్న స్టార్డమ్ కు రజనీకాంత్ ఇమేజ్ తోడవడంతో కూలీ తెలుగు రైట్స్ 42 కోట్లకు అమ్ముడైంది. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్ కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. లియో తెలుగు ఆడియన్స్ కు నచ్చకపోయినా 26 కోట్లు వచ్చిందన్న ధైర్యంతో కూలీపై 42 కోట్లు పెట్టారు నిర్మాతలు. ఆగస్టు 14న కూలీ వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టుకోవడం గ్యారంటీ. రెండు క్రేజీ మూవీస్ అయినా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాకు అడ్వాంటేజ్ అయినా భారీ ఓపెనింగ్స్ ఒక్క సినిమాకు రావు. హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ మాత్రమే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి ఆ సినిమా ఏదై ఉంటుందో చూడాలి మరి.